దేవుని నామకే మహిమ కలుగును గాక. ప్రభైన యేసు క్రీస్తు నామములో నా శుభాభివందనాలండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? దేవుని మహాకృపను బట్టి మీరు అందరూ కూడా బాగుందరు గాక. దేవుడు అట్టి కృప మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. రాండి, ఉదయకాలమున దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం ఒక్కసారి మనం చదువుకొని దేవుడు మనతో మాట్లాడుతున్న మాట విని బలపడదాం. రాండి, దేవుని పరిశుద్ధ గ్రంథములో యెరెమీయా గ్రంథము 2వ అధ్యాయము 13, 14 ఈ 2 వచనాలు ఒకసారి మనము చదువుకున్నాం. నా జనులు 2 నేరములను చేసి ఉన్నారు, జీవ జలములను ఓట అయిన నన్ను విడిచి ఉన్నారు. తన కొరకును తొట్లను అనగా బద్దలై నీరు నిలవని తొట్లను తొలిపించుకొనుచున్నారు. ఇశ్రాయేలు కొనబడిన దాసుడా, ఇంట పుట్టిన దాసుడు కాడు కదా. అతడెలాగ దోపుడు సొమ్మాయను. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన పరలోకమందు నా కన్న తండ్రి, సృష్టికర్త, సర్వాధికారి, నీకు వందనాలు. ఈ వాక్యము నీది. నీ వాక్యమనే జీవాహారమును మాకు అందించు. నీ కృపను అనుగ్రహించు. వాక్యమనే ఉద్దక స్థానముతో మమ్మల్ని సరిచేసి పరిశుద్ధ ఆత్మతో నింపమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామకే మహిమ కలుగును గాక. దేవుని ప్రజలైన మీరందరికీ దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుని ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ప్రేమించి, నన్ను ప్రేమించి ఈ లోకానికి దిగివచ్చి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నా జనులు 2 నేరాలు చేస్తున్నారు. ఏంటి 2 నేరాలు అని మనం అడిగితే యేసు ప్రభు చెబుతున్న మాట, జీవ జలము ఓటైన నన్ను విడిచేసింది. దేవుని ప్రియులారా, నేను జీవజలమైన ఓట సమరయసు ఇక్కడికి వచ్చి, నేను ఇచ్చే నీళ్లు మళ్ళెన్నడూ దప్పికొను, మరి నేను ఊరడి ఉపికించు జీవ జలాన్ని నేను ఇస్తాను, నేనే జీవాహారాన్ని అని యేసు ప్రభు ఆ స్త్రీతో చెప్పినట్టు మనము చూస్తాం, వింటాం. మనం ఎంతో ప్రసంగాలు చేసాం. ఈరోజు జీవజలమైన ఆ యొక్క నీళ్లను నువ్వు పానం చేస్తున్నావా? ఆ యొక్క నీళ్ళలో కడగబడినవా? దేవుని ప్రియులారా, జీవజలము నీళ్ళలో నువ్వు కడగబడినవా? జీవజలముల ఎద్దటకు నువ్వు వస్తున్నావా? దేవుని ప్రియులారా, దుష్టుడు ఆలోచన చొప్పున నడవక, పాపులను కూర్చున్న చోటున కూర్చునక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించేవాడు, దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. వాడు నీటి ఆగుల నాటబడిన వాడి ఆకు వాడక తన కాలమున ఫలమిచ్చే చెట్టు వలె ఉంటాడని దేవుడు వాక్యము సెలవిస్తున్నాడు. దేవుడి ప్రియులారా, ఈరోజు నువ్వు వాడుతున్నావు అంటే, ఈరోజు నువ్వు ఇబ్బందుల్లోనే ఉన్నావు అంటే, ఈరోజు నాకు కష్టాల్లోనే నేను ఉన్నాను అంటే, నువ్వు జీవజలం ఎద్దటకు రాల. వాడుతుంది ఆకు అంటే ఏమి లేదండి. ఇప్పుడు చెట్టు ఉంది, ఈ ఎండాకాలం వాడుతుంది అంటే దానికి ఏం లేదు, నీరు లేదు. నీరు లేని దాని వలన ఆకు వాడుతుంది, ఆకు ఎండిపోతుంది, కొమ్మలు కూడా ఎండిపోతుంది. దేవుని ప్రియులారా, యేసు ప్రభు అంటున్నాడు, జీవజలానికి వద్దరు ఆకు వాడకూడదు, దానికి వాడదంట. ఆకు అది పచ్చగా ఉంటుందంట, దాని కాలమును పండ్లు ఇస్తుంది. అయితే నీవు పండ్లు లేకుండా వాడిపోతుండు, కష్టాల్లో కన్నీళ్ళలో నిలిచి ఉన్నావా అంటే, దేవుడు అంటున్నాడు, జీవజలమైన నా ఎదుటకు రా, దాన్ని నింపు. అప్పుడు నీవు ఫలిపూర్వకమైన మంచి జలములుగా నీవు ఊరడిచ్చే ఓట ఎదుట నీవు ఉంటా ఉంటావు. దేవుని ప్రియులారా, ఎన్ని చేదుకొని పోయినా, ఎన్ని పారుతున్నా అది ఊరుతూనే ఉంటుంది. దేవుని ప్రియులారా, దేవుని పరిశుద్ధ గ్రంథంలో మనం ఒకసారి రాజుల గ్రంథంలో మనం చూస్తే, ఏలియా ఎదవరాలైన ఒక స్త్రీ కాడికి వెళ్ళి పిరికిడు పిండి కొంచెం నూనె 3.5 సంవత్సరము అది సమృద్ధిగా తీస్తుంటే వస్తుంది. మరి దేశం అంతా తిన్నారు, వాళ్ళే తిన్నారు, ఇరుగు పొరుగు వాళ్ళే తిన్నారు, మరి ఎవరు తిన్నారో తెలియదు. కానీ జీవజలము అలా అది ఊరుతుంది, ఓటై బుగ్గ ఎద్దట ఉంది. నువ్వు ఈరోజు ఆయన ఎదుటకు వస్తున్నావా? నీ జీవితంలో కూడా ఊరడ ఇచ్చిన ఓటవలే ఉంటావు. దేవుని ప్రియులారా, అది ఎలా ఉంటుంది? ఎంత తోడుకున్నా వస్తానే ఉంటుంది, ఊరుడు వస్తానే ఉంటుంది, నువ్వు తోడుకునే కొద్ది వస్తానే ఉంటుంది. అయితే నీవు తొట్లు ఎదుట ఉన్నావా? దేవుని ప్రియులారా, చాలా మంది తొట్లు ఎదుట ఉంటారు. తొట్లో నీళ్లు తోడుకుంటే అయిపోతుంది, మలనాలు దాన్ని నింపాలి. నువ్వు ఎక్కడున్నావు? తొట్లు కట్టుకుంటున్నారంట, దాంట్లో నింపుకుంటున్నారు. అబ్బా ఇంక చాలు, ఆదివారం పోతారు, ఆరాధన చేసుకుంటారు, ఇంక మాకు చాలు, ఇది మాకు వారమంతా ఉంటాయి ఈ తొట్లో నీళ్ళని వస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, అలా కాదయ్యా, నువ్వు ఆ యొక్క జీవ జలాన్ని నీ యొక్క ఇంట్లోకి తీసుకుని వెళ్ళు.
అది ఊరడిచ్చి ఉబ్బుకిచ్చి నీ జీవితాన్ని అంతటిని కాపాడుతుంది. చాలామంది మందిరానికి వెళ్తారు, అది గంటో అరగంటో ఈ తొట్లో నీళ్ళు మాకు చాలు, ఈ తొట్లో నీళ్ళు మాకు చాలు. అది ఏమంటుందంటే ఇంకిపోతాయి, పగిలిపోతాయి, నెర్రిస్తాయి. అయితే జీవ జలము ఎదుట మనకు వెళ్ళిపోతే, ఆయన ఎదుటకు మనం వచ్చితే దేవుడు మనతో మాట్లాడుతున్న మాట, మనం ప్రియులరా జీవ జలము ఎదుటకు నువ్వు రావాలని ఆయన అంటున్నాడు. జీవ జలము అయిన ఓటైనా ఆయన నిడిచి నువ్వు ఈరోజు ఏ మార్గంలో ఉండావో ఒకసారి ఆలోచించు. నీ జీవితము జీవ జలాలైన ఊరడగా లేకపోవడం కారణం ఏమైందంటే, చేదైన నీరు మన జీవితంలో ఉందంటే దానికి కారణం ఏమైందో ఒకసారి ఆలోచించు. జైన ప్రియుల, తొట్లో నీళ్లు మనం బుడద చేస్తే బుడద అయిపోతాయి. నువ్వు ఊరడిచ్చే నీళ్లు ఎంత బుడద చేసినా అవి వెళ్ళిపోతాయి, మంచి నీరే మనకి ఇస్తుంది. మన జీవితంలో పాపాలు ఎన్ని మన జీవితాలకు వచ్చినా మనం ఓట ఎద్దటికి వెళితే అది శుభ్రపరిచి మంచి నీరు మనకి తాగనిస్తుంది. దేవుని ప్రియులారా, నువ్వు తొట్లో నీళ్లు తాగాలనుకుంటున్నావా? ఓట ఎద్దటకు నువ్వు తాగాలనుకుంటున్నావా? దేవుడు అంటున్నాడు, తొట్లు కట్టుకుంటున్నారు, నీళ్లు నింపుకుంటున్నారు, కానీ అవి మంచి కదయ్యా, పాసి పడుతుంది, చెడిపోతుంది, జీవితాలు చెడిపోతున్నాయి, పాటి యొక్క నీళ్లు నెరిలిచ్చి అవి పోతున్నాయి, అట్లాంటి తొట్లు కట్టుకుంటున్నారు. అయితే దేవుడు అంటున్నాడు, జీవ జల ఎద్దటకు రా. ఎన్ని మురుకులు చేసినా, నువ్వు ఎంత తొక్కినా అది తెల్లగా పారుతూ నీకు మళ్ళా నీళ్ళు ఇస్తుంది. నువ్వు ఎన్ని తాగుతున్నా కానీ అది ఊరడిచ్చే ఉబుకుతుంటుంది అని యేసు ప్రభు చెబుతున్నాడు. దేవుని ప్రియులారా, ఎవరి ఎదుటకు నువ్వు ఉన్నావో ఒకసారి ఆలోచించి, దేవుడు అంటున్నాడు, నా ఎదుటకు రా, నేను నీ జీవితంలో ఊరడిచ్చే జీవ జలాలను నింపుతాను, నీ కష్టాలు తొలగిపోతాయి, నీ జీవితాన్ని తొలగిపోతుంది అని ఆయన చెప్తున్నాడు. ఆయన ఆశీర్వాదం ఎలాగుంటుందంట, గిండి నిండి పొర్లు ఎటుగా నీకుంటుంది. నువ్వు నింపుకునే తొట్టిని ఎండిపోతుంది, అయితే ఊరడ ఎత్తే గిన్నె కాడికి నువ్వు వస్తే అది నిండుతుంటుంది, నిండి పొర్లుచుంటుంది. నీ జీవితం కూడా ఆశీర్వాదం అలాగా యేసు ప్రభు కాడికి వచ్చితే, ఆ జీవజల ఎద్దటకు నీవు వచ్చితే నీ జీవితం కూడా నిండి పొల్లి పారుతుంటుంది. ఇతరులకు కూడా ఆ యొక్క ఆశీర్వాదం నిండి అనేక మంది దీవెనకరంగా వస్తారు. దేవుని ప్రియులారా, రాండి మనం ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరిమ కలిగిన పరలోకమందున కన్న తండ్రి, మమ్మల్ని ప్రేమించి జీవజలమైన మా కోసం ఈ లోకానికి దిగి వచ్చావు. ప్రేమ కలిగిన నాయన, నా ఎద్దటకు రాండి, దప్పిగొనులారా నీళ్ళ ఎద్దటకు రాండి అని నువ్వు పిలుస్తున్నావు. ప్రేమ కలిగిన నాయన, మేము నీ ఎద్దటకు వస్తున్నాం, కొంచెం ఎత్తుకొని మళ్ళా ఇంటికి ఎత్తుకొని పోతున్నాం. తొట్లలో నీళ్లు నింపుకున్నట్టు నింపుకుంటున్నాం. ఒక రోజుకే అయిపోతున్నాయ్యా, 2 రోజులకి అయిపోతుందయ్యా. మా భక్తి జీవితాన్ని మళ్ళా యథాపకారం పాపంలో పడిపోతున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, ఈ బిడ్డలు జీవ జలాల ఎద్దటకు రావాలయ్యా. మురికి అన్ని కొట్టుకొని పోయినట్టు మా జీవితాల్లో పాపం అనే మురికి కొట్టుకొని పోవాలి. పరిశుద్ధమైన వాక్యమును మా యొక్క కడగబడాలి. బిడ్డలందరినీ చేతులకు అప్పగిస్తున్నాం నాయన. జీవ జల నడిపించు ఆయన. ఓట ఎద్దట ఈ బిడ్డలు నాటబడే వారిగా ఉంచి నీ కృపను అనుగ్రహించు. మా దేశాన్ని రక్షించయ్యా. మా దేశాన్ని పరిపాలన చేస్తే నాయకులకు తెలివిని, జ్ఞానమును, మారు మనసు రక్షణ దేశం ఇంటన బిడ్డలందరినీ పాదాల చెంతకు తీసుకొని వస్తూ ప్రపంచ దేశాలు రక్షించు. ఇశ్రాయేల్ దేశానికి రక్షణ దేశం, యెరూషలేముకు క్షేమాభివృద్ధి దేశం. ఈ ప్రార్థనలు ఏకభవించిన ప్రతి బిడ్డను దీవించు, ఆశీర్వదించు. ఈరోజు వివాహ దినాలు, పుట్టినరోజు పండుగలు జరుపుకునే బిడ్డలను దీవించు, ఆశీర్వదించు. ఎంతమంది నాయన తొట్లు ఎద్దట ఉన్నారో వాళ్ళందరూ కూడా జీవ జల ఎద్దటకు తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాం. ప్రేమ కలిగిన పాపం అనే తొట్టిలో ఉన్నారో, పాపం అనే కొండలో ఉన్నారో, ఏ దాంట్లో వాళ్ళు ఉన్నారో నాయన, జీవ జల ఎద్దటకు అందరూ కూడా నడిపించబడదురుగాక. పాపములు కడిగి వేసుకుని పరిశుద్ధమైన నీళ్లు తాగి బిడ్డలందరూ కూడా రక్షింపబడదురుగాక. నీ కృపను అనుగ్రహించు. ఈ రోజు నాయన ప్రయాణాలు చేస్తున్న బిడ్డ, డ్రైవింగ్ చేసుకునే బిడ్డకు రాకపోకలు నీ తోడుంచి కాపుదల వేసి దీవించి ఆశీర్వదించు. ఈ ప్రార్థనలు ఏకభవించిన, ఈ గ్రూపులు ఏకభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించు. ఈ గ్రూపులో ఏ ప్రార్థన పెట్టినారు, ప్రార్థన ప్రతిఫలమని దయచేయమని ఏకభవిస్తుండగానే వాళ్ళకి దీవెన కలుగును గాక నాకు అనిపిస్తాం. మహిమ ఘనత నువ్వు మాత్రమే పొందుకోమని మా ప్రభువైన యేసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన మళ్ళీ అడిగి వేడుకొని పొందినాను పరలోకమందు నా కన్న తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.